కృష్ణమాచార్యుడు 14వ శతాబ్దం వారు సింహగిరి నరహరి వచనాలు రచించాడు ఆయన. మరి మొట్టమొదటి వచన కార్యకర్త కృష్ణమాచార్యుడు అని చెప్పవచ్చు. తర్వాత అప్పర మంత్రి అతడు చారుచర్య అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. చారుచర్యలో వైద్య నీతి గ్రంథం అది. అంటే మనం ఆయుర్వేదాలు ఇవన్నీ వాడతాం కదా, యాప్లో దిక్కితే మనకి పనులు పుర్రావు పురుగుబట్టు అట్లా చెట్లు చేమలు వాటి ద్వారా మరి తెలుసుకున్న పుస్తకం రాశాడు ఆయన. చారుచర్య పుస్తకాన్ని అప్పర్ మంత్రి గారు. శివదేవయ్య తర్వాత కవి కాకతీయ దగ్గర మంత్రిగా ఉన్నాడు. సోమ దేవరాజీయము అనేటువంటి పుస్తకాన్ని రచించాడు శివదేవయ్య గారు. తర్వాత భాస్కరుడు కేతన గారు కాదంబరి అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. తర్వాత కమలనాభామత్యుడు పద్మ పురాణాన్ని రచించాడు. పురాణాలు అష్టాదశ పురాణాలు ఉన్నాయి 18 పురాణాల్లో. అందులో మార్కండేయ పురాణము, గరుడ పురాణము, పద్మ పురాణము రకరకాల పురాణాలు ఉన్నాయి. అందులో పద్మ పురాణాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే కమలనాభామత్యుడు కవి. తర్వాత బయ్యన గారు భవ్యభారతి అనేటువంటి బిరుదుదారికి భోజనాదీయం అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. తర్వాత కాంచనవికుడు విఠలనాథుడు అనేటువంటి వారు వీరిలో రంగనాథ రామాయణంలోని ఉత్తరకాండను బాగా సక్రమంగా రాసినటువంటి మొట్టమొదటి జంట కవులు కాంచనవికుడు విఠలనాథుడు. తర్వాత జంట కవులు చాలా మంది వచ్చారు. తిరుపతి వెంకట కవులు దివాకర తిరుపతి శాస్త్రి, మరి తిరుపతి వెంకట శాస్త్రి దివాకరాలు పాండవ ఉద్యోగం రచించారు. ఈ మధ్య సినిమాలో పరచూరు బ్రదర్స్ వాళ్ళు కంటి చూపుతో చంపేస్తా అనేటువంటి డైలాగులు, మరి మొక్కే గారు పీకేస్తే పీకుగా వస్తారని డైలాగులు రాసిన వాళ్ళు పరచూరు బ్రదర్స్ వాళ్ళు, వెంకటేశ్వరరావు అందరి గోపాలకృష్ణ యాదవ్. కాబట్టి లక్క పట్టినటువంటి కవి ఆయన ముద్ర మాధ్యమ రచించాడు. ఇక్కడ వరకు కూడా మనము మరి 18 తర్వాత వచ్చినటువంటి కవుల గురించి సంక్షిప్తంగా తెలుసుకోవడం జరిగింది.